ఓం నమో భగవతే రుద్రాయ. మనం ఏ పనైనా సరే మొదలు పెట్టాము అంటే ఆ పని అంతా పూర్తి అవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ పనులు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో మనం చేసేటటువంటి పనులు తప్పకుండా జరిగి తీరాలి. ఎందుకంటే ఆ పని జరిగితేనే మనకి ఆదాయ వనరులు పెరగటం కానీ లేదా మనకి అభివృద్ధి సాధించడం కానీ జరుగుతుంది. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి తను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఎక్కువగా విజయం పొందాలి అంటే తప్పకుండా తాను ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయి తీరవలసిందే. ఎందుకంటే తనకి అది కెరీర్ పరంగా అభివృద్ధి. లేదా ఒక రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యక్తి తను చేస్తున్నటువంటి ఆ వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలి. తాను అనేకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పొందాలి అన్నా సరే కొన్ని సార్లు మనం దేవతలకు అలాగే మంత్రాలు జపించడం ద్వారా కూడా మనకి సాధ్యమవుతుంది. ఏదైనా మన మనసులో ఉన్నటువంటి తీరనటువంటి కోరికను తీర్చుకోవటానికి కొన్నిసార్లు మనం కొన్ని మంత్రాలను జపించడం ద్వారా మనకి తప్పకుండా ఆ కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అయితే అటువంటి సందర్భాలలో మనం కొన్ని దేవతల మంత్రాలను తప్పకుండా పఠించి జపించి తీరవలసిందే. మనకి ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఆ దేవతలను ఆరాధించవలసిందే. కానీ మనం దేవతలను ఎప్పుడైతే ఎక్కువగా ఆరాధిస్తామో మనకి తప్పకుండా మన పనులలో విజయం అనేటటువంటిది చేకూరుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి రామమంత్రము మీకు అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యము చేసే విధంగా తీర్చిదిద్దుతుంది. రాముడు ఎంతో మనకి అంటే మన యొక్క మానవ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఆయన చక్కగా అన్ని చివరికి విజయాలను పొంది ఉన్నారు. అటువంటి రామమంత్రము మనకి అన్ని సందర్భాలలో కూడా రక్షణగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే తమకి జరగనటువంటి పనులను జరిపించుకోవడానికి ఈ రామమంత్రాన్ని ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు 7 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ తప్పకుండా జపించండి. మీ పని పూర్తయ్యేంత వరకు కూడా ఈ రామ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఏ రోజు నుండి అయినా సరే మీరు మొదలు పెట్టవచ్చును. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం రామ్ దశరథాయ సీతావల్లభాయ సర్వాభీష్టదాయ నమః. మరొకసారి చెబుతున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం శ్రీం రామ్ దశరథాయ సీతావల్లభాయ సర్వాభీష్టదాయ నమః. ఈ మంత్రాన్ని మీరు జపించి మీరు అనుకున్నటువంటి పనులను తప్పకుండా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.